అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం ప్రధానంగా తీసుకొచ్చే విశాఖ నగరపాలిక సంస్థ మీద కూటమి కన్నుపడినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీ అకౌంట్లో 59 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ 59 మంది కూడా కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీలోకి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం 21 మంది ఈ కూటమి పార్టీల్లో చేరడానికి సన్నద్ధమైనట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో 11 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అందులో 7 తెలుగుదేశం పార్టీలో చేరారు, మరో 4 జనసేన పార్టీలో చేరతామంటూ కూడా తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది విశాఖ నగరపాలక సంస్థలో అన్నదే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై కొంతమంది కార్పొరేటర్స్ మరి పార్టీలోకి రావడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మేము ఎవరిని కూడా బలవంతం చేయలే, గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎవరిని కూడా బలవంతం చేయలే. స్వచ్ఛందంగానే వారు వచ్చారు. వచ్చిన వాళ్ళని మేము ఆహ్వానించాం. వారికి మేము చెప్పింది ఒకటే, ఏదైతే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని గెలిచారో వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బులు సంపాదనే ధ్యేయంగా మాత్రం ఎవరు ఆలోచన చేయొద్దు. కార్యకర్తలు మీరు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు కనుక ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కలుపుకొని వెళ్ళాలి. అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా అది ఎప్పటి నుంచో మీరు చేసాం, ఇలాంటి మరి వీళ్ళు వస్తే మాకు భవిష్యత్తు అంధకారమా అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు కూడా భరోసాకి ఇవ్వడం జరిగింది. అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే వచ్చే వాళ్ళని మనం రావద్దు అని చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు. పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని అభివృద్ధి ధ్యేయంగా ముందు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆలోచన కూడా ఈ విశాఖపట్నం జిల్లాని, ఎందుకంటే కార్పొరేషన్ కానీ ఒకవేళ చేతిలో కానీ లేకపోతే అభివృద్ధి చేయడానికి కొంచెం కష్టతరమైనటువంటి పనిగా ఉంటుంది. ఎందుకంటే రేపు లోకల్ డెవలప్మెంట్ అంతా కూడా జీవీఎంసీ నిధుల నుంచే చేయాలి. దానికి అందరూ కూడా మరి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. కనుకనే మరి అది ఇక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కూడా మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పేసి మీ ద్వారా నేను ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ప్రపంచంలో పేరు తెచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నామండి, ఇంతమంది చేరుతున్నారు, చేరిన వాళ్ళు వద్దు అని చెప్పడానికి అది పద్ధతి కాదనేది మా ఉద్దేశం. అలాగే కార్పొరేటర్స్ అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ప్రజల యొక్క సపోర్ట్ కూడా ఉన్నటువంటి వారు వస్తే ఖచ్చితంగా పార్టీ కూడా బలోపేతమైనటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళ స్వాగతం మేము పలుకుతున్నాం. మా ధ్యేయం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి కార్పొరేషను అక్కడ దాని సపోర్ట్ ఉండాలి. ఈరోజు రేపు స్టాండింగ్ కౌన్సిల్ అవుతుంది. 15 కోట్ల వరకు కూడా స్టాండింగ్ కౌన్సిల్లోనే ఏదైనా అప్రూవ్ చేసుకొని తీసుకోవచ్చు. రేపు ప్రభుత్వం నిధులు కేటాయించేటప్పటికి కూడా ఒకవేళ కార్పొరేషన్ ఇష్టానుసారం చేస్తే అక్కడ ప్రభుత్వంతో మమేకం కాకపోతే అభివృద్ధికి వేగాతం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇది మేము చేస్తున్నామని చెప్పేసి మరి మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. మేయర్ పీఠం ఎలా ఉంటుందంటే దాన్ని గవర్నమెంట్ నుంచి దానికి కొన్ని ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి చట్టాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అది మరి మా అధినాయకుల దృష్టిలో ఉంది. వారి నిర్ణయం బట్టి ఆధారం పడుతుంది. ఎందుకంటే మేయర్ గారు 4 years వరకు ఉండేటటువంటి రూల్ ఉంది ప్రస్తుతానికి. దాన్ని మనం తగ్గించాలంటే క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మరి ప్రభుత్వం తీసుకున్నటువంటిది, అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షులుగా నా బాధ్యత పార్టీలోకి వచ్చి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారిని స్వాగతం పలకడం, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిపించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఈ సంఖ్య మీకు చెప్తామండి. చాలా ఇప్పుడు నేను ఎంతమంది వస్తున్నారని లెక్క కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు సుమారు 15 మంది వరకు కూడా వస్తారని మాకు నమ్మకం ఉందండి తెలుగుదేశం పార్టీలోకి. ఇంకొక 5-6 మంది జనసేనలోకి వెళ్ళేటట్టుగా ఉన్నారండి. నగరపాలక సంస్థ స్థానిక సంస్థల్లో కూడా ఈ రకమైనటువంటి
అంటే కొంత ఆసక్తి ఉన్న పరిస్థితి ఉంది. ఏమంటారు, వాటి మీద నిర్ణయాలు తీసుకున్నారు? ఇంకా నిర్ణయాలు తీసుకోలేదండి. అది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు. ఇక్కడ జిల్లాల వారీగా పార్లమెంటు వారీగా వాళ్ళు పార్లమెంట్ అధ్యక్షులు వాళ్ళని సంప్రదించి వచ్చినటువంటివి అనమాట. సార్ పల్లా గారు రాష్ట్రపతి పాలన జగన్ 24ని ధర్నా కూడా చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నామండి, ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకి హోదా ఏదైతే ఉందో, హోదా లేనప్పటికీ కూడా ఈరోజు ప్రతిపక్షాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆయనకు ఆ హోదా కల్పించాం. అలాగే పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయనకు ఫుల్ సెక్యూరిటీతో పంపించడం జరిగింది. మీరు గడిచిన 5 సంవత్సరాలకు ఎప్పుడైనా చూసారా? మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడేటువంటి వాళ్ళు. గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా ఎప్పుడైనా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్దామంటే అందరిని హౌస్ అరెస్టులు చేశారు. అయితే మేము ఆయన ఏదైతే ధర్నా చేయడానికి మేము ఢిల్లీ వెళ్తాము అంటున్నారు, లేకపోతే రేపు గవర్నర్ స్పీచ్ని అడ్డుకుంటాం అంటున్నారు, అది మంచి పద్ధతి కాదు. మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఒక ప్రతిపక్ష నేతగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా ఉంటే అసెంబ్లీనే వేదికగా తీసుకొని మాట్లాడాలి తప్ప నేను అడ్డుకుంటాను, నేను నడవనంటే అది మంచి పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. అలాగే ఆయన మొన్న వినుకొండ వెళ్ళి కూడా వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి పార్టీకి పునుగుతున్నారు. ఇది కూడా ఒక పార్టీ అధినేతగా మీకు మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇది ఒకటే చెప్తా ఉన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్. విశాఖ నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీలో జాయిన్ అవుతా ఉన్న కొంతమంది కార్పొరేటర్లని పార్టీలోకి ఆహ్వానించామని చెప్తున్నారు. అదేవిధంగా 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న జగన్ మాటలను కూడా పల్లా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద చర్చించాలి తప్ప బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు తగవు అని కూడా ఆయన జగన్కి హితవు పలుకుతూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.